నాన్న అడుగుజాడల్లో నడుస్తానని పార్టీ పెట్టి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి చివరికి కాంగ్రెస్లో కలిపేశారామె. అసలు సీనియర్లను ఎలా కలుపుకుంటూ పోతారు? పార్టీలో షర్మిల ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? షర్మిలకు హైకమాండ్ ఇచ్చిన టాస్క్ ఏంటి? ఏపీ కాంగ్రెస్లో పూర్వ వైభవం వస్తుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కాంగ్రెస్ కు షర్మిల జీవం పోయగలరా? పూర్వ వైభవాన్ని సాధించి పెట్టగలరా? విజయపథం వైపు నడిపించగలరా అంటే మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. అది దాదాపు అసాధ్యమేనని మెజార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఉనికితో పాటు ఒక వెలుగు వస్తుందని నమ్ముతున్న వారు ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ విభజనకు పూనుకుంది. ఆ పాపంతో ఏపీలో దారుణంగా దెబ్బతింది. ప్రత్యేక రాష్ట్రం కలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు 9.5 ఏళ్లు పట్టింది. ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్లో పునరుత్తేజం తేవాలని హైకమాండ్ ఏపీ పగ్గాలను షర్మిలకు అందించారని డిసైడ్ అయింది. కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు. గత 2 ఎన్నికల్లో జాతీయ పార్టీని చూడకుండా పాతాళానికి తొక్కేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 2.8%, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 1.17% ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నోటాతో పోటీ పడటం విశేషం. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం ప్రారంభమైంది. సీఎం పదవి ఇవ్వలేదన్న కోపంతో కాంగ్రెస్ పార్టీతో జగన్ విభేదించారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆగ్రహానికి గురయ్యారు. జగన్ సొంత పార్టీని పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను, పార్టీ శ్రేణులను, చివరికి ఓటర్లను సైతం తన వైపు తిప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. టీడీపీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా వైసీపీని రాష్ట్ర ప్రజలు చూడటం ప్రారంభించారు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ అంటే వైసీపీ, వైసీపీ అంటే కాంగ్రెస్ అన్న రేంజ్ లో ఏపీలో పరిస్థితి మారిపోయింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అదే కుటుంబానికి చెందిన షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకోనున్నారు. ఉనికి కోల్పోయిన ఏపీలో పార్టీకి ఒక దిక్సూచిగా షర్మిల నిలుస్తారని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. అయితే ఆమె ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కు పూర్వవైభవం తేగలరా అనేది సందేహమే. ఎందుకంటే ఆమె మొన్నటి వరకు తాను తెలంగాణ కోడలని చెప్పుకున్నారు. మట్టింట రాజకీయం చేయడానికి వచ్చారని ప్రకటనలు చేశారు. ఇప్పుడు నేను ఆంధ్ర బిడ్డని చెబితే ఇక్కడి ప్రజలు నమ్ముతారా? తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ కూడా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత రఘువీరారెడ్డి, శైలజనాథ్, గిడుగు రుద్రరాజు పిసిసి అధ్యక్షులుగా ఉన్న పార్టీ పరిస్థితి మాత్రం ఏమంతా బాగాలేదు. కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు రాష్ట్రంలో పూర్తి బాధ్యతలు అప్పగించినా ఉన్నది 100 రోజులు మాత్రమే. పూర్తి స్థాయిలో అభ్యర్థులను బరిలో దించే ఛాన్స్ ఉందా అంటే ఇప్పటికిప్పుడు అసాధ్యమేనని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించే సమయంలోనే జగన్ తీసుకుంటున్న కీలక నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగన్ వైసీపీ అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. దీంతో సీట్లు కోల్పోయిన చాలా మంది బాధితులు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీలో అవకాశాలు లేవు, జనసేనలో చేరినా దొరకవు. ఇదే సమయంలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి, ప్రజల్లో ఉండాలి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల కాంగ్రెస్ పగ్గాలు తీసుకోవడంతో వీరందరికీ ఆమె ఒక ఆశాదీపంలా మారారు. అందుకే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సుధాకర్ బాబు వంటి వారంతా షర్మిల వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరే కాదు, అభ్యర్థుల మార్పుతో బాధితులుగా మిగులుతున్న వారంతా షర్మిల వైపే చూడబోతున్నారు. వారు కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది. రాహుల్ భావిస్తున్నట్టు 15% వరకు కాకపోయినా 10కి మించే అవకాశాలున్నాయి. తద్వారా కాంగ్రెస్ టాస్క్ పూర్తవుతుంది. షర్మిల కోరుకునే విధంగా వైసీపీ ఓటింగ్కు గడ్డుపడుతోంది. తద్వారా 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలీయమైన శక్తిగా మారేందుకు మార్గం సుగమం అవుతోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.